గంభీరపేట మండల KG2 PG హై స్కూల్లో స్కావెంజర్స్ మండల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్కావెంజర్స్ స్వీపర్స్ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం గత 10 నెలల నుండి 3 నెలల జీతాలు చెల్లించి ఇంకా 7 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నవి. మరి 7 నెలల జీతాలు పెండింగ్లో ఉండడం మూలంగా కార్మికులకు వాళ్ళ కుటుంబాలను ఎట్లా పోషించుకుంటారని చెప్పి ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం స్కావెంజర్స్కు రావాల్సినటువంటి 7 నెలల పెండింగ్ జీతాలను వెంటనే రిలీజ్ చేయాలి. వారి యొక్క డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. వారు ప్రభుత్వ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయంటే, ఇవాళ శుభ్రంగా ఉంటున్నాయంటే, ఇవాళ స్కావెంజర్స్ వాళ్ళ శ్రమ మూలంగానే ఇలా శుభ్రంగా ఉంటున్నాయి. వారిని గుర్తించి ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. వారికి కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలి. ఇలా స్కావెంజర్ స్వీపర్స్ అందరికీ యూనిఫామ్ ఇవ్వాలి. ఇవాళ వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదం మీద మన సౌకర్యం లేదు. ఈ ప్రభుత్వాలు వెంటనే వాళ్ళందరికీ కార్మికులకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్కావెంజర్ స్వీపర్స్ అందరికీ కనీస వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత, ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 7 నెలల జీతాలు మరి ఇప్పటి వరకు మిగతా జిల్లాలలో వేసి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక 3 నెలల జీతాలు వేయడం, మిగతా జిల్లాలలో 8 నెలలు 9 నెలల జీతాలు ఇప్పటికే కార్మికులకు అందినవి. మరి ఈ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు, గౌరవనీయులైన కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా యొక్క జీతాలు తొందరగా రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క జీతాలు వేయకపోతే రేపు జూన్ నుండి మేము బడులను శుభ్రం చేయక సమ్మెకే వెళ్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా మేము మా యొక్క సమస్యలను గుర్తించి పరిష్కారం చేయాలి. మా యొక్క జీతాలను రిలీజ్ చేయాలి. లేకపోతే రేపు జూన్లో బడులు ప్రారంభమయ్యే మూమెంట్లోనే మేము సమ్మెకి వెళ్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మేము ఇలా కనీస వేతనాలు లేవు, 3,000 జీతం, 5,000 జీతం, 6,000 జీతం ఇట్లా ఇచ్చుకుంటూ ఆ జీతాలలో చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కోత విధిస్తూ ఉన్నారు. వీళ్ళకి వచ్చినటువంటి జీతాలను అందులో నుండి 1,000 రూపాయలు, 500, 2,000 ఇట్లా ఆపుకుంటా కొన్ని ఆపుడు కొన్ని ఇవ్వడం అది కాదు. ఆ ప్రభుత్వం నుండి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఆ స్కూల్కు ఆ స్వీపర్ల స్కావెంజర్స్ ఇవ్వాలని వాటిని కార్మికులకే ఖర్చు పెట్టాలి తప్ప వాళ్ళు ఆ డబ్బులను వాలంటీర్ టీచర్లకు ఇస్తాం, లేకపోతే బళ్ళల్లో ఉన్నటువంటి టైలర్ శుభ్రపరచడానికి సంబంధించినటువంటి బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, పెనాయిల్ కావచ్చు, చీపీలు కావచ్చు, ఇంకా ఇవి తీసుకొస్తామని చెప్పి బల్లే సార్లు చెప్పడం సరైన పద్ధతి కాదు. బళ్ళే ప్రభుత్వమే సపరేట్ కోటా కేటాయించాలి. దానికి సంబంధించినటువంటి బడికి ఆ ఖర్చుల రూపంలో వస్తే కనుక ఈ కార్మికుల జీతాలకి కట్ చేయకుండా నేరుగా వారి కార్మికుల ఖాతాలకు జీతాలు జమ చేయాలి. ఈ అమ్మ ఆదర్శ కమిటీలను పెట్టి ఇలా కార్మికులకు చాలా మోసం జరుగుతూ ఉన్నది. అమ్మ ఆదర్శ కమిటీలను రద్దు చేయాలి. నేరుగా కార్మికుల ఖాతాలలో జీతాలు వేయాలి నెల. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా స్వీపర్స్ అండ్ స్కావెంజర్స్ పెద్ద ఎత్తున రేపు సమ్మెకి వెళ్తామని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు మిసం లక్ష్మణ్, స్కావెంజర్స్ స్వీపర్స్ అండ్ జిల్లా కన్వీనర్. ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మిసం లక్ష్మణ్ గారు, జిల్లా అధ్యక్షుడు స్కావెంజర్స్ యొక్క బడుగు బలహీన వర్గాలే స్కావెంజర్స్ ఉద్యోగాలలో పనిచేయడం జరుగుతుంది, వెట్టి చాకరీ చేయడం జరుగుతుంది, బాత్రూమ్ కలగడం జరుగుతుంది. వారికి తక్షణ సహాయంగా గత ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా ఎటువంటి సహాయం లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఒక స్కావెంజర్ యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వీరికి తక్షణంగా 3 నెలల జీతాలు ఇచ్చారు. 7 నెలల జీతాలు కూడా తక్షణమే మంజూరు చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. రాయన్న జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళ స్థితిగతులను ఆలోచించాలి. ఎందుకంటే వెట్టి శాఖలు చేస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆయనకు 70,000-80,000 జీతం వస్తేనే నెల వరకు ఎవరికి ఆయన జీరో అవుతుంది, దానికి మిగులుతుంది అంటున్నారు. వీరికి 7 నెలల నుంచి జీతాలు రాకపోతే వారి భార్య పిల్లలను ఏ రకంగా పోషిస్తారని తెలంగాణ మానవ పక్షంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీరు వారి కడుపు నిండా అన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకు? వారి కడుపు నిండా అన్నం తిని భార్య పిల్లల్ని సాదుకుంటేనే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ను బడులను శుభ్రపరుస్తారు. వాళ్ళు వెట్టి శాఖలు చేస్తున్నారు. పనికి దాకా కనీస వేతనము ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. పెండింగ్ బిల్లులను వెంటనే అందజేయాలని తెలంగాణ మాలమాడ పక్షంగా మేము డిమాండ్ చేస్తున్నాము. స్కావెంజర్స్ పక్షంగా మేము కూడా రాయన్న సిరిసిల్ల జిల్లా పక్షంగా
మన అన్నపక్షాన్ని కూడా మేము వారికి మద్దతు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ యొక్క స్కావెంజర్స్ అంటే ఎవరుంటారు? బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, పేద కుటుంబం నుంచి వచ్చిన వారే ఈ యొక్క బాత్రూమ్ శుభ్రపరచడం కానీ ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యలను తీర్చేవారే స్కావెంజర్స్. వారి స్థితిగతులను తక్షణం ఆలోచన చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వారు కూడా ఒత్తిడి తెచ్చి జిల్లా కలెక్టర్ గారికి కూడా వీరి తరఫున తెలియజేయవలసిన వినతి పత్రం ఇవ్వాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. వీరితో వెట్టి చాకరీ చేసుకుంటున్నాం కానీ వీరి జీతాల గురించి అడిగే నాయకులు లేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరి జీతాల కోసము పరిశీలన చేయవలసిన బాధ్యత ఎంత ఉంది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ సంస్థలైనా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. ఒక జీతాలు రాకపోవడం అనేది ఎంత స్థితి చేయడో మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ హయాంలో పెండింగ్ బకాయిలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అప్పులు చేసి తెలంగాణ రాష్ట్ర అప్పులు చేసారు.